యూఎస్ఏతో మ్యాచ్లో 300 మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం మ్యాప్లో ఎక్కడుందో కూడా చాలామందికి తెలియని నమీబియాపై మన బ్యాటర్లో రెచ్చిపోవడం అండ్ 300 మార్క్ అందుకోవడం పక్కా. అయితే అభిషేక్ శర్మ బదులు ఆడబోతున్న సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్లో ఫామ్లోకి రావచ్చు. ఎందుకంటే ఢిల్లీ పిచ్ అలాంటిది అండ్ ఆ పిచ్పై మనకున్న రికార్డ్ అలాంటిది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన అపోజిషన్ నమీబియా కావడం. అయితే నమీబియా చిన్న టీమే కావచ్చు, కానీ మనం 300 మార్క్ చేరుకోవాలంటే ఆ టీంలో ఉన్న ఓ ఇద్దరు బౌలర్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన సంజన్న. మరి ఆ ఇద్దరు బౌలర్స్ ఎవరు అండ్ ఢిల్లీ పిచ్పై ఇండియాకున్న రికార్డ్స్ ఏంటి, మన బ్యాటర్స్లో రెచ్చిపోయే ఛాన్స్ ఎవరికి ఉంది, పదండి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక్కటి చెప్పండి, మన వరల్డ్ మ్యాప్లో నమీబియా ఎక్కడుందో మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేసి చెప్పండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, T20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన సెకండ్ మ్యాచ్లో నమీబియాతో ఫైట్కి రెడీ అవుతోంది. గురువారం ఢిల్లీలో ఈ మ్యాచ్ జరగబోతోంది. అయితే మనం గెలుస్తామని 100% నమ్మకంగా ఉన్నా మన ప్లేయర్ల హెల్త్ ఇష్యూస్ టీంని ఇబ్బంది పెడుతున్నాయి. జ్వరం వల్ల బుమ్రా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. అదే మ్యాచ్లో జ్వరంతోనే బ్యాటింగ్ చేసిన అభిషేక్ ఫీల్డింగ్ చేయకుండా వెళ్ళిపోయి కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరాడు. వాషింగ్టన్ సుందర్ కూడా హెల్త్ ఇష్యూస్తో బాధపడి కోలుకున్నాడు. ఇలా మన ప్లేయర్స్ అంతా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడడం టీం పెర్ఫార్మెన్స్పై ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. దానికి తోడు నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడాలి. సో ఆ మ్యాచ్కి ముందు నమీబియాపై ఫుల్ డామినేటింగ్ విక్టరీ సాధించడం చాలా చాలా ఇంపార్టెంట్. 300 మార్క్ అందుకోగలిగితే అది టీం కాన్ఫిడెన్స్కి ఫుల్ బూస్ట్ ఇస్తుంది. అండ్ ఢిల్లీ పిచ్పై మనం 300 మార్క్ అందుకునే ఛాన్స్ కూడా బలంగా ఉంది. అదేలాగంటే ఈ పిచ్ పక్కా ఫ్లాట్ పిచ్, అంటే బ్యాటింగ్కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అయితే స్పిన్నర్లకు కూడా మినిమం హెల్ప్ ఉంటుంది. ఈ పిచ్పై మన టీం ఇంతకు ముందు మొత్తం 5 T20 మ్యాచ్లు ఆడితే అందులో 4 సార్లు 200 పైన రన్స్ చేసింది. అది కూడా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్పై 200 పై స్కోర్ చేసింది. అందుకే ఈసారి కూడా భారీ స్కోర్ రిజిస్టర్ కావడం పక్కా అనిపిస్తుంది. అయితే మన టీం 300 మార్క్ అందుకోకుండా నమీబియాలోని ఇద్దరు బౌలర్స్ అడ్డుపడే ఛాన్స్ ఉంది. వాళ్లే స్పిన్నర్ బెర్నార్డ్ స్కాల్స్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రూబెన్ ట్రంపుల్మెన్. స్పిన్నర్ అయి ఉండి కూడా నెదర్లాండ్స్తో మ్యాచ్లో బెర్నార్డ్ ఓపెనింగ్ ఓవర్ వేశాడు. అంటే ఎంత కీ బౌలరో ఆలోచించండి. అండ్ నెక్స్ట్ రూబెన్ విషయానికి వస్తే మన టీంలో 8 మంది బ్యాటర్లు ఉంటే అందులో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా తప్ప ఇంకొకళ్ళు కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్ లేరు. ఒకవేళ సంజు వస్తే 3 అవుతారు. అప్పుడు కూడా 5 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లతో ఆడుతున్నట్లే మనం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పేస్ని ఆడడానికి ఇబ్బంది పడుతుంటారు. అండ్ రూబెన్ లెఫ్ట్ హ్యాండ్ పేసరే కాకుండా స్వింగ్ బౌలర్ కూడా. అది కూడా లేట్ స్వింగ్ బౌలర్. స్లో డెలివరీస్ అండ్ కటర్స్ అన్ని వేరియేషన్స్ వేయగలడు. ఆల్రెడీ స్లో డెలివరీస్తో ఇబ్బంది పడే మన బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాలి. అందుకే టోర్నీకి ముందు ఇండియా ఏతో జరిగిన వార్మప్ మ్యాచ్లో కూడా రూబెన్స్ 2 వికెట్లు తీశాడు. అందుకే మనం 300 కొట్టాలంటే వీళ్ళిద్దరితో చాలా జాగ్రత్తగా ఆడాలి. వీళ్ళే కాకుండా ఇది స్పిన్కి సపోర్ట్ చేసే పిచ్ కాబట్టి నమీబియా కెప్టెన్ జెరాల్డ్ ఎరాస్మస్, విలియం మైబక్ కూడా స్ట్రాంగ్ బౌలర్లే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టార్ట్ చేస్తే అండ్ 300 మార్క్ అందుకోవడం కూడా ఈజీనే. ఇక ప్లేయింగ్ లెవెన్లో బుమ్రా ఆడే ఛాన్స్ ఉంది. అభిషేక్ బదులు సంజు టీంలోకి రావచ్చు. మిగతా అంతా సేమ్ టీం ఉంటుంది. ఈ పిచ్పై మన బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అదరగొట్టచ్చు. బ్యాటింగ్లో సూర్య మళ్ళీ రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్లో సంజు ఫామ్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మిడిల్ ఆర్డర్లో పాండ్యా కూడా కీ ప్లేయరే. సో ఇది నా అనాలిసిస్. మరి ఇప్పుడు మీరే చెప్పండి, ఢిల్లీ పిచ్పై మనోళ్ళు 300 మార్క్ అందుకోగలరంటారా? మీ దృష్టిలో ఏ బ్యాటర్ అదరగొట్టబోతున్నాడు? కామెంట్ చేసి చెప్పండి.